జిల్లా ఏపీ ఎన్జీఓ అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఆదివారం ఆ సంస్థ కార్యాలయంలో జరగనున్న ఎన్నికలలో రెండు వర్గాలు పోటీ పడుతుండటంతో ఉద్యోగులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నగర ఎన్జీఓ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, కళ్యాణదుర్గంకు చెందిన మాధవ్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. 260 ఓట్లు ఉన్న ఏపీ ఎన్జీఓ అధ్యక్ష ఎన్నికల్లో బలాబలాలు నిరూపించుకునేందుకు ఇరు వర్గాల నుండి వేల సంఖ్యలో ఉద్యోగులు ఎన్జీఓ కార్యాలయానికి రానున్నారు. అనంతపురం నగరంలో ఎప్పుడు అందుబాటులో ఉండే తనకు ఓటు వేస్తే ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎన్నికల ప్రచారంలో ఉద్యోగులకు మనోహర్ రెడ్డి వివరిస్తున్నారు. కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన తనకు మద్దతు ఇవ్వాలని మాధవ్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కడప నుండి వస్తున్న ఎన్నికల అధికారి శ్రీనివాసులు సక్రమంగా ఎన్నికలు నిర్వహించకపోతే శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులే పేర్కొంటున్నారు. నామినేషన్ ప్రక్రియ నుండి ఓటింగ్ ప్రక్రియ వరకు సజావుగా ఎన్నికలు కొనసాగకపోతే ఇరు వర్గాలు ఘర్షణ పడే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా రేపటితో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.